వినిపించిన వాక్యానికి నేనెంత న్యాయం చేస్తున్నా ఎప్పుడైనా యోచించావా? ఆలోచించగలిగావా? నీవు ఈ సభలకు వచ్చేకు ముందుగానే నీ ఇంటిలో నీ మోకాళ్ళు నేల మీద వేసి, దేవా, నువ్వు పంపుతున్న మీ సేవకుల నోట నుండి మాట్లాడే ప్రతి మాట నాకు సంబంధించినదిగా ఉండని, నేనింకా ఏ విషయంలో నేను దిద్దుకోవాలి, మారాలి, బలపడాలి, ఎదగాలి, ఫలించాలి, సిద్ధపడాలి, దయచేసి నీ సేవకునితో మాట్లాడు అని ఎప్పుడైనా ఎన్నడైనా ప్రార్థించి దైవ సన్నిధికి నువ్వు రాగలిగితివా? ఆలోచించు. దేవుని బిడ్డలైన మన జీవితంలో దేవునితో నడిచేది మనం నేర్చుకోవాలి. అలా కాకుండా లోకాన్ని చూస్తున్నావు, ఎన్నో నిన్ను ఆకర్షిస్తున్నాయి, వాటి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు. అది ఎంత మాత్రము మంచిది కాదు అని బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. మొట్టమొదట ఆదాము దేవునితో తోటలో సంచరించాడు, నడిచాడు. ఆదాము ద్వారా హెచ్చరిక పొందుకున్నటువంటి హానోకు, ఇదే హానోకు ఆదాముల గురించి తెలుసుకున్న తర్వాత నేనెందుకు దేవునితో సంచరించి నడవకూడదని 300 సంవత్సరాలు నడిచాడు. ఆ సంతతి నుంచి వచ్చిన నోవాహు కూడా నోవాహును గురించి తెలుసుకున్నాడు. నేనెందుకు నోవాహులాగా నడవకూడదని నడిచాడు. అమ్మా, అయ్యా, ఈరోజు నీవు కూడా ఆదామును జ్ఞాపకము తెచ్చుకో, హానోకును జ్ఞాపకము తెచ్చుకో, నోవాహును జ్ఞాపకము తెచ్చుకో. గతించిపోయిన పితరులు దేవునితో నడిచినట్లు ఈ తరములో నేను ఎందుకు నడవకూడదు, నేనెందుకు నా దేవునితో సంచరించకూడదు అనే ఆలోచన నీకు పుట్టడం జరగగలిగితే తప్పనిసరిగా ఏ దేవునికి జతయ్యున్నావో, ఏ దేవుడు నీతో జతయ్యున్నాడో అని నడుస్తున్నప్పుడు నీవు కూడా నడిచిన వ్యక్తివైతే తప్పనిసరిగా హానోకుకు మరణము ఎలా సమీపించక అతడు ఏ విధంగా ఎత్తబడిపోయి ఆ తర్వాత లేకపోయాడో అదే విధంగా రెండవ మరణము కూడా నీకు రాకుండా దేవుని దగ్గర ఒక నిత్య జీవాన్ని పొందుకొని ఆయనతోనే పరమందు ఉండేటువంటి ఆ ధన్యత భవిష్యత్తులో నీకు ఇస్తాడన్న విషయం మరిచిపోవద్దు. నీవు నామకార్థ క్రైస్తవురాలు కాదు, నువ్వు నామకార్థ క్రైస్తవుడు కాదు. నీవు నామకార్థకంగా జీవించే జీవితానికి ఈ తరములో నువ్వు స్వస్తి చెప్పేయాలి. నీ బ్రతుకు దినాల్లో దానికి స్వస్తి చెప్పాలి. వాక్యములో దేవుని ఏ చిత్తమైతే ఉందో దాన్ని జరిగించడానికి జీవితమే నీవు అంకితం చేసుకోవాలి. అప్పుడే నీవు ఒక శ్రేష్టమైన దానివి, ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తివి. బైబిలు చెబుతుంది, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుస్తున్నావు.